ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెప్పగానే ఈ జిల్లాకి ఎంతో రాజకీయ విశిష్టత ఉంది. ప్రధానంగా భీమవరం నియోజకవర్గం. ఈ భీమవరం నియోజకవర్గం పేరు చెప్పగానే పశ్చిమ గోదావరి జిల్లాకి ఏ పార్టీ నుంచి అయినా సరే అధ్యక్షులుగా అవ్వచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, భీమవరం వాస్తవ్యులే ఉండడం పిలుపుని కూడా జరుగుతుంది. అదే వారసత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఈరోజు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, నేటికి కొనసాగిస్తుంది. భీమవరం నియోజకవర్గం పేరు చెప్పగానే రాజకీయాలంటే చాలామంది దోచుకోవడానికి దాచుకోవడానికి వస్తారు. అటువంటిది కాకుండా నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న వ్యక్తుల కోసం పార్టీని కాపాడుతూ, పార్టీ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి భీమవరం పట్టణం మాజీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, భీమవరం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్ గారు. కోడే వీరమ్మ గారి సేవా సమితి పేరు మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అన్నం కానీ బట్టలు కానీ పెడుతూ ముందుకు సాగుతుంది. ఆయన సతీమణి కోడే విజయలక్ష్మి గారు. ఈవిడ కూడా వైఎస్ఆర్సీపీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా స్పీడ్గా ఉంటూ, భర్త అడుగుజాడలో నడుస్తూ, భర్తను మరింత ప్రోత్సహిస్తూ, మహిళలను కూడా రాజకీయాల్లో ఉంటూ కూడా ముందుకు సాగుతూ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా నియమించబడి కొనసాగుతున్నారు. కోడే యుగంధర్ గారు, కోడే విజయలక్ష్మి గారితో ప్రస్తుత భీమవరం రాష్ట్ర జిల్లా రాజకీయాలపై చర్చించి, అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పేరు చెప్పగానే పార్టీ పదవులు అనిపించిన వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతున్నారు. కానీ నేడు మరలా ఆ పార్టీ యొక్క బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుని, అధికారంలో ఉన్నప్పుడు వేసుకుంటూ వేరు, అధికారంలో లేనప్పుడు వేసుకుంటూ వేరు. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇటువంటి విషయాలపై కోడే యుగంధర్ గారిని, అది వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి కోడే విజయలక్ష్మి గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. నమస్తే అండి యుగంధర్ గారు. యుగంధర్ గారు, మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. అంటే ఈ నేటి సమాజంలో రాజకీయాలంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి చక్కని అవకాశం. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారిపోతూ ఉంటారు. కానీ మీరు పార్టీ మారకుండా, రాజకీయాలు వచ్చిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ మారలేదు. ఈ విధంగా పార్టీలు మారకుండా ఒకే పార్టీలో కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? పనిగారికి నమస్కారం చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము మా కుటుంబ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. కాంగ్రెస్ పార్టీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలన్నీ కూడా మాకు నచ్చినాయి. అందులోని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ రోజున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాకే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల్లో భాగమే. మరి ఆ రోజున పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ మరుగున పడుతున్న రోజున కూడా మరి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి, పాదయాత్రలోని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు తీసుకొచ్చిన మహనీయుడు మరి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామంటే ఆయన వేసిన బీజం వల్లే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. యుగంధర్ గారు, నేను అడిగింది మిమ్మల్ని, ఒకే పార్టీలో ఉండడానికి గల కారణం ఏంటి? అంటే పార్టీలు మారకుండా, అంటే ఇవాళ ఏంటంటే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మీరు భీమవరంలో కూడా చాలామంది చూశారు. మీరు అలా పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉండడానికి కారణం ఏంటి? సూటిగా చెప్పండి సార్. మరి ఈ రోజున అనేక మంది అనేక పార్టీలు మారుతున్నారని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజున ఒకే పార్టీలో ఉండడానికి గల కారణం, పార్టీలో ఉండి నిబద్ధత నియమాల వల్ల ఒక పార్టీలో కొనసాగుతున్నాం. అదేవిధంగా ఈ రాజకీయం అనేది ఒక వ్యాపార ధోరణిగా ఆలోచిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. కొద్దిగా ఉన్న వ్యాపారాన్నే చేసుకుంటూ ఒకే పార్టీ విధి విధానాల్లో పనిచేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
మాకు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని అలాగ అంచెంచులుగా మరి ఎదగడం జరిగింది. అందులో భాగంగానే మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ అయ్యాను. అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా భార్య అయినటువంటి కోడే విజయలక్ష్మి గారికి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. పార్టీ గుర్తింపు వల్లే ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానని చెప్పగా. యుగంధర్ గారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి? అదే కాకుండా మీరు ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు వీరమ్మ గారు కదండి, కోడే వీరమ్మ గారి సేవా సమితి గారి పేరు మీద కూడా మీరు సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అసలు మీరు రాజకీయాల్లో రావడం కారణం ఏంటి? కారకులు ఎవరు? మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ పార్టీలో మా సోదరుడు కోడే దేవారావు గారు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక అవడం జరిగింది. అదేవిధంగా 2005లో నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆనాడు మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు. వారు నాకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నామినేషన్ కూడా ఆయన దగ్గరుండి చూసి ఆనాడు మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లోని చురుకుగా పాల్గొంటూ మరి అదేవిధంగా అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో బీసీసీఎల్ అధ్యక్షునిగా, అలాగే వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఏదో ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి, మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత ప్రజాసేవ చేయాలని మా తల్లి అయినటువంటి కోడే వీరమ్మ సేవా సమితి ద్వారా ప్రజలకు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఎందుచేతనంటే నాది ఒకటే పద్ధతి విధానం, నా మాట సూటుగా ఉంటుంది. కానీ నేను చేసే కార్యక్రమాలు ఒక చేతితో చేస్తే రెండో చేతికి కూడా తెలియకుండా అనేక కార్యక్రమాలు చేశాను. కానీ నేను అంత ధనవంతుని కాదు. నా ఉన్నంత దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలి. మనం మరణించిన తర్వాత కూడా పలానా టైంలో పలానా వ్యక్తి నాకు సహాయపడ్డాడని నేనే కాకుండా నా భార్య అయినటువంటి కోడే విజయలక్ష్మి కూడా ప్రతి ఒక్కరికి, ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ లేకపోతే విద్యార్థులు కానీ వీళ్ళందరూ ఎవరైనా వస్తే మాకున్న దాంట్లో ఎంతో కొంత సహాయ సహకారం అందించి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఈ 18వ వార్డులోని మరి ఎవరైనా ప్రశ్నించే 18వ వార్డు అనగానే కోడే యుగంధర్ అనే ఒక నామం పలుకుతుంది. ఎందుకంటే మేము రాజకీయాల్లో నిజాయితీగా మరి పనిచేసినటువంటి వ్యక్తులు. యుగంధర్ గారు, మీరు మీ తల్లిగారైన కోడే వీరమ్మ గారి పేరు మీద సేవా సమితి పెట్టి ఒక పక్కన రాజకీయాల్లో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక పక్కన సేవా సమితి పేరు చెప్పి వృద్ధులకి లేదనేమో చాలామందికి బట్టల పంపిణీ అని, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ అని, భోజనాలు అని ఇటువంటి పెడుతున్నారు. అయినా సరే కోడే యుగంధర్ అంటే ఒక రౌడీ గూండా దాదా అనే ఒక పేరు ఉంది. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? కారకులు మరి ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సమానులే. ప్రజాస్వామ్యంలోని ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఆ వ్యక్తిని ఎలాగా కిందకి దించాలి, ఎలాగ చేయాలని ఒక ఉక్రేస్తోని ప్రజలందరూ మాట్లాడుకునే మాటలు. నేను రౌడీ గూండా అయితే ఈ రోజున ఎన్నో ఆస్తులు సంపాదించుకొని ఎన్నో సెటిల్మెంట్లు చేసి సంపాదించుకోవాలి. నాకు ఉన్న ఆస్తిలోనే ఎంతో కొంత సాయం చేసి 10 మందికి నిలకడగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. ఈ రాజకీయ పార్టీలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఎవరి దగ్గర కూడా తల వంచి పనిచేసే పని లేదు. నేను నా దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత మరి పార్టీకి కానీ ప్రజలకు కానీ పనిచేసే వ్యక్తిని. దానివల్ల నా మీద ఏదో ముద్ర వేయాలి, ఇది రౌడీ గూండా అని చెప్పడం జరుగుతుంది. కానీ ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు పెట్టుని అయ్యా బాబు అని వచ్చిన నాకు విధి విధానం మా తల్లిదండ్రులు నేర్పలేదు. ఎందుకనంటే 10 మందికి సేవ చేసేటప్పుడు ఒకరిని మనం ఎందుకు
అర్థించాలని సంకల్పంతో పనిచేసే వ్యక్తిని. మరి ఈ రోజున మరి చెప్పినట్లుగా మరి అనేక మంది రాజకీయాల్లో ఉన్నటువంటి అనేక మందిని రవిడి గోండా అని అంటున్నారు. కానీ ఈ రోజున ఏదైతే గోండాగిరి చేసామో ప్రజలు వెల్లడించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోడే యుగంధర్ ఈ పేరు చెప్పగానే గంధి ఫ్యామిలీ అటు వెంకటేశ్వర గారు కావచ్చు, ఇటు గంధి శ్రీనివాసరావు గారు కావచ్చు, బాగా అత్యంత ఆప్తులు మిత్రులు కింద ఉండేవారు, కలిసి ఉండేవారు. ఒక గురు శిష్యులు లేకపోతే రాముడు హనుమంతుడే కలిసి ఉండేవారు. అటువంటిది ఇవాళ మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిన సరే మీరు ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటారు? గంధి శ్రీనివాస్ గారు అంటే ఈ భీమవరం నియోజకవర్గంలో ఎవరికి నష్టం చేసే వ్యక్తి కాదు. ఆయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడనాడి మరి సైలెంట్గా ఉండడం జరిగింది. ఆయన వెంట మీరు వెళ్ళలేదని అడుగుతున్నారు. అయితే ఆయన ఒక రాజకీయంగా దృష్టిలో పెట్టుకుని ఆయన ఉన్నారు. ఆయనకి ప్రజలంటే చాలా ఇష్టం. కానీ ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆయన అనేక సంక్షేమ పథకాలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగత విషయం ఆయన వ్యక్తిగత విషయం మనం దాంట్లోకి మనం తలదోచిన పని కాదు. ఆయనంటే ఇష్టమే మాకు. కానీ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టంలో ఉండి పనిచేసే వ్యక్తులం కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. అదేవిధంగా మరి గంధి వెంకటేశ్వరరావు గారు కూడా అంటే మాకు తండ్రి సమానులు. మరి అయినప్పటికీ కూడా పార్టీ విధి విధానాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. అదేవిధంగా ఒక సోదరభావంగా గంధి శ్రీనివాస్ గారిని మేము ఎప్పుడు కూడా అభినందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే భాగంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. యుగంధర్ గారు, మీరు 2005 నుంచి 2009 వరకు కౌన్సిలర్గా చేశారు. 18వ వార్డు ప్రజలను మీరు కౌన్సిలర్గా చేసినప్పుడు మీ వార్డులో జరిగిన అభివృద్ధి ఏంటంటే మీకు ఏం చెప్తారు? అంటే మీరు అభివృద్ధి ఏం చేశారు మీ వార్డుకి? అంటే మీరు ఏం చెప్తారు? మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి చెప్పండి. నేను 2005లో ఈ 18వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది. అప్పటికి ఈ వార్డులో అనేక సమస్యలు, రోడ్డు సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, మరి సాగునీటి సమస్య కానీ అనేక సమస్యలతో ఉన్న వార్డు ఇది. అప్పుడు మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పటికీ, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పటికీ నాకున్న కొద్దిపాటి అనుభవంతో మరి 18వ వార్డుని తీర్చిదిద్దానని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా 18వ వార్డులోని పలు సీసీ రోడ్లు కూడా నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడే వేసానని ఘనంగా చెప్పుకుంటున్నాను. ఎందుచేతనంటే ఈ రోజున 18వ వార్డులో ఏ పక్కకి వెళ్ళినా కానీ సీసీ రోడ్లు, అదే రకంగా పేరంటాల్ చెరువు పక్కన ఉన్నటువంటి 20-25 సంవత్సరాల వరకు రోడ్డు వేసుకునే పరిస్థితి లేనప్పుడు నా సొంత నిధులతో ముందు రోడ్డు వేయించి మరి కాంట్రాక్టర్ని బతిమాలి ఆ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా మన ప్రప్రదంగా మనం మరణించినప్పుడు వెళ్ళే చోటు మరి బర్లీ గ్రౌండ్, ఎంతో పవిత్రంగా భావించే బర్లీ గ్రౌండ్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఏదైతే ఈ 18వ వార్డులో నీటి సమస్య ఎంతో ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లోనే మరి పైప్ లైన్ మార్చి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రప్రదంగా మన నెలవారి వీధి గత 20-25 సంవత్సరాల్లో కూడా రోడ్డు వేయలేని పరిస్థితిలో
అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి గంధి శ్రీనివాస్ గారు చొరవతో ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కంక్షకామక్షం గుడి రోడ్డు కూడా మరి వేయడం జరిగింది. అయ్యి ఆ రోడ్లే కాకుండా ప్రప్రదంగా మరి స్కామర్స్ కాలనీ కానివ్వండి, అలాగే ముస్లిం సీట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రప్రదంగా ఆనాటి ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు సహకారంతో ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. మరి ఈ రోజున 18వ వార్డులోని అనేక మంది మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కూడా బ్రాండెడ్గా ఈ పని చేసామని చెప్పి దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు హయాంలోని 200 రూపాయల పెన్షను ఇంచుమించు 250-300 మందికి ఇప్పించిన వ్యక్తిని, అదేవిధంగా అనేక మంది మరి వితంతువులకు కానీ వికలాంగులకు కానీ మరి వారందరికీ కూడా ఆనాడు 200 రూపాయలు పింఛని ఇప్పించాం. మరి ఈ రోజున కూడా పింఛన్ తీసుకునే వ్యక్తులు కొంతమంది, బాబు ఆ రోజున నువ్వు ఇప్పించిన 200 రూపాయలు పెన్షన్ ఈ రోజున అధిక పెన్షన్ తీసుకుంటున్నామంటే గల కారణం మీరని చెప్తున్నారు. ప్రప్రదంగా రాజకీయాల్లోనే పనిచేసే వ్యక్తికి డబ్బు గంట అభిమానం ఆనందం ఉంటే ఆ రాజకీయ నాయకుడు నిత్యం కూడా ప్రజల్లో పనిచేస్తాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజలతో మమేకమై ప్రజలే నాకు దేవుళ్ళని ఉద్దేశంతోనే మరి ఆయన రాజకీయాల్లో ప్రవేశించి అప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ప్రప్రదంగా రాజకీయ నాయకుడికి కావాల్సింది ఒక నమస్కారం, ఒక అభిమానం తప్ప వేరే ఉద్దేశం ఏముండదు. ఒకటే వీరమ్మ సేవా సమితి అని పెట్టి ఈ 18వ వార్డులోనే కాకుండా భీమవరం పట్టణం, భీమవరం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా ఈ యొక్క 18వ వార్డులో అనేక కార్యక్రమాలు, భోజనం కానివ్వండి, వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి, అలాగే కూరగాయలు కూడా పంచి 18వ వార్డులో సేవా సమితి ద్వారా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మరి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ లేకపోతే వితంతులకు కానీ అందరికీ కూడా మరి ఈ సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమం చేయడం జరిగింది. మాకు రాజకీయ పార్టీ అధికారంలో ఉంది లేకపోతే అధికారంలో లేదు అనే సమస్య కాకుండా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలకి కావాల్సిన కొద్దిపాటి సదుపాయం మా దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయాలని సంకల్పంతో నేర్పినటువంటి మా తల్లి కోడే వీరమ్మ. మీరు ఈ రోజున స్పష్టంగా చెప్తున్న ప్రజలందరికీ కోడే యుగంధర్ ఒక తెలిసిన పుస్తకం. నేను ఇదే వార్డులోని మరి చిన్నప్పటి నుంచి కూడా తిరిగి మా పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కోడే యుగంధర్ అంటే ఒక ఫైర్ బ్రాండ్గా అనుకుంటున్నారు. కానీ కోడే యుగంధర్ అనేక ఇబ్బందులతో, అనేక బాధలతో, ఒకరోజు తినక ఉన్న పరిస్థితుల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కోడే వీరమ్మ సేవా సమితి అని పెట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారికి ఎంతో కొంత సాయం చేయాలని సంకల్పంతో పెట్టినదే ఈ కోడే వీరమ్మ సేవా సమితి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. యుగంధర్ గారు భీమవరం నియోజకవర్గాన్ని అటు గంధి శ్రీనివాస్ గారు 10 సంవత్సరాలు, అల్లిబాబు గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, ఎమ్మెల్యేగా కొనసాగారు. వీళ్ళిద్దరి టైంలో ఎవరు భీమవరాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెబుతారు? మొట్టమొదటిసారి గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉండగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ప్రస్తుతం శాసనసభ్యులు అయినటువంటి అంజబాబు గారు కూడా
మరి కాంగ్రెస్ టైంలో మరి వృద్ధాప్యులు పెన్షన్లు కానివ్వండి, లేకపోతే వితంతువుల పెన్షన్లు కానివ్వండి, అన్నీ కూడా ఇవ్వడంలో ఆయన ముందుండి పనిచేసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా. మరి ఏంటంటే పార్టీ విధి విధానాలకి సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు ఈ సందర్భంగా తెలియదు. యుగంధర్ గారు 2014 ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు అమరావతిని ఇటు పోలవరాన్ని రెండూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగారు. అయినప్పటికీ కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. అసలు దీనికి కారణం ఏంటంటారు? కారణం ప్రజలందరూ కూడా చాలా విద్యావంతులు, మేధావులు. అందులో భాగంగా 2014లోనే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఎలక్షన్ జరగడం జరిగింది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అతి పెద్ద మేధావి, ఆయన ఏదైనా చేయగలడు అనే సంకల్పంతో ఆనాటి విద్యావంతులు కానీ లేకపోతే కొద్దిగా మేధావులు కానీ ఆలోచించి చంద్రబాబు నాయుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ని మంచిగా పరిపాలిస్తారనే ఉద్దేశంతో ఆయన ఓట్లేసి గెలిపించడం జరిగింది. అందులో భాగంగా మరి 2014 తర్వాత 2019లో ఏ అయితే నమ్మకం పెట్టుకున్నారో ప్రజలందరూ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి మరి ప్రజల్ని మోసగించినటువంటి వ్యక్తిని 2019లో చాలా ఓటమి పాలయ్యాడని సందర్భంగా. యుగంధర్ గారు 2019లో అఖండ మెజార్టీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారికి అందించారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది, ఓటమి పాలైంది. దీనికి కారణం ఏంటంటారు? కారణం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చాలనే సంకల్పంతో దళారులు వ్యవస్థ ఉండకూడదు, ఏదైతే లబ్ధిదారు ఉన్నారో ఆ లబ్ధిదారికి స్వయంగా ఏదైతే పథకాలు ఇచ్చామో అందాలనే సంకల్పంతో ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ ద్వారా మరి సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనం చూసాం, జన్మభూమి కమిటీలను పెట్టి ఎవరైతే వారు పార్టీకి సంబంధించిన ఉన్నారో వారికే ఒక పింఛన్ ఇచ్చినా, ఒక ఇళ్ల స్థలం ఇచ్చినా, లేకపోతే ఒక ట్యాబ్ ఇచ్చినా వారి ద్వారా మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించిన ఆ ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళారీ వ్యవస్థ ఏమి ఉండకూడదు, ప్రజలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని మరి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ సంక్షేమ పథకాలని అందజేయడం మనం చూసాం. మరి ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో 1వ తారీఖు వచ్చేటప్పటికల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతానికి గల కారణం ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకు ఇవ్వడమే ప్రబద్ధంగా అని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుచేతనంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఆయన చేయి ద్వారా ఇస్తే రేపు పొద్దుట వెళ్ళి అమ్మ నీకు ఈ సంక్షేమ పథకం అందించాం, ఈ పింఛన్ ఇచ్చాం, ఈ ఇళ్ల స్థలం ఇచ్చాం, మా పార్టీకి ఓటేయమని అడుగుతాకి మేము సరిపోయేటువంటి వ్యక్తిను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజలకి అందించడం వల్ల చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఇప్పటికైనా కానీ కార్యకర్తలను ఏ పార్టీ అయినా విస్మరిస్తే ఆ పార్టీకి ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కార్యకర్తల్ని మీరు ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీలో ఈ కూటమి ప్రభుత్వంలో మరి కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కూడా మరి వారు హక్కు చేర్చుకుని చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా గాలి వదిలేసి
పార్టీ కార్యకర్తల నాయకుల్ని కూడా మరి వాళ్ళు అప్పు చేసుకున్నారు. అది ఒక్కసారి గమనించి ఈ యొక్క కార్యకర్తల్ని విస్మరించడం వల్లే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని సందర్భంగా తెలియదు. యువధర్ గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 7 నెలల కాలమైంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పనితీరు ఎలా ఉంది ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి పరిపాలన అందిస్తుంది. ఎవరికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేస్తాం, నాయకుల్ని ఇబ్బంది పెడతాం తప్ప ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని కూడా ఇప్పుడు వరకు కూడా ఒక్కటంటే ఒకటి నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే పథకాల్ని ఇస్తానని చెప్పాడో ఒక ఖురాన్, ఒక బైబుల్, ఒక భగవద్గీత లాగా ఆయన ప్రస్తావించి ప్రతి ఒక్కరికి కూడా అందించింది మరి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎలక్షన్ ముందు ఈ యొక్క రాష్ట్రాన్ని మరి శ్రీలంక చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని మీరు ప్రతిపక్షంలో ఉండగా ప్రశ్నించడం జరిగింది. మీరు ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే అమ్మఒడి కానీ, మరి రైతు భరోసా కానీ, అలాగే ఉచిత బస్సు కానీ, మరి ఇవన్నీ పథకాలని అమలు చేయవలసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా మరి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్ ముందు ఏ అయితే వాగ్దానాలు చేశారో ఈ యొక్క మద్యాన్ని మేము అరికడతాం, మద్యం ధరలు కూడా పెంచనని మీరు అనేక సభల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున మద్యాన్ని కూడా మీ యొక్క రాజకీయానికి ఉపయోగించి మద్యం మీద కూడా రేట్ల పరిస్థితి పెంచిన పరిస్థితి ఉంది. ఈ రోజున చూస్తుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని అనేక అసాంఘిక కార్యక్రమాలు, అవి మా నోటితో చెప్పలేని అసాంఘిక కార్యక్రమాలు మరి యొక్క కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. మేము ఒకటే చెప్పేది, రాజకీయ పార్టీలు ఏ అయినప్పటికీ కూడా రాజకీయంలో వచ్చిన తర్వాత కక్షాధిప చర్యలు అనేది మానుకోవాలి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాం అని నిక్కర్స్గా మేము చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఒక్కసారి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ మేము డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులు. మీ దగ్గర ఉన్నటువంటి గోడ మీద పిల్లిలా పనిచేస్తున్న వ్యక్తుల్ని మీరు ఖండించండి. మీరు అప్పుడే సరైన రాజకీయ నాయకులు అవుతారు. మేము ఏదైనా పని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వారు కొంతమంది వ్యక్తులు ముసుగేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛగా పనిచేసిన వాళ్ళనే మీరు దక్కు చేసుకుని పనిచేస్తున్నారు. మా మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అరాచకాలు మరి కేసులు తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా అందించలేదని చెప్తున్నాను. యువనర్ గారు, రాజకీయ పార్టీ ఏదైనా సరే అధికారంలో రాకముందు మేము బీసీలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఒక బీసీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా కదేపాకులకు వాడుకుని అవసరాలు కాకుండా నిజంగా బీసీ కమిషన్ ఏర్పడి ఎంతకాలం మీద చూసుకుంటే ఆ బీసీ కమిషన్లో ద్వారా నిజంగా ఆ ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుంటే ఇవాళ ఎవరో కూడా వెనుకబాటుతనం అనేది ఉండేది కాదు. ప్రధానంగా మనం చూసుకుంటే 156 కులాలు కలిపి ఒక బీసీ కమిషన్గా ఉండేది. అటువంటిది మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందులో కులానికి ఒక కార్పొరేషన్ గారికి ఇచ్చారు. అంటే ఈ విధంగా ఒక కులానికి ఒక కార్పొరేషన్ ఇవ్వడం వల్ల నిజంగా బీసీలందరికీ లబ్ధి చేకూరుతుందంటారా లేదంటారా? ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క చైర్మన్ని నియమించడం జరిగింది. ఆ నియమించడానికి గల కారణం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాయకుడిగా తయారు చేయాలనే సంకల్పంతో ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్కగా మరి అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో ఈ యొక్క కులాల వారీగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి పెద్దపీట వేయాలనే సంకల్పం ఈ యొక్క కార్పొరేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బీసీలందరూ కూడా ఏకంగా ఉండాలని మరి అనేక అభ్యర్థుల్ని ప్రకటించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చూసినట్లయితే మనకే రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఒక శాసనమండలి చైర్మన్ మరి ఎస్సీకి కేటాయించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున చూసినట్లయితే నరసాపురం పార్లమెంట్ కానీ, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కానీ, మరి ఏలూరు పార్లమెంట్ కానీ ఈ మూడు పార్లమెంట్లు కూడా బీసీల అభ్యర్థిని నిలిపినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి. గెలిపి ఓటం అనేది సహజం అయినప్పటికీ కూడా బీసీలు పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా బీసీలు అందరూ అలాగే మరి అన్ని కులాల వారు అండగా ఉంటారని తెలియజేస్తారు.